బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు రాష్ట్ర పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వచ్చే టర్మ్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడతామని, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతులు దేశ ప్రజలకు అందిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, తెలంగాణలో మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఇవ్వకుండా దేశవ్యాప్తంగా ₹1,00,000 ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది దయ్యాల వేదాలు వర్ణించడమే అని అన్నారు. నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది. ఏ అంశం వచ్చినా, ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా మరి భారత్ ఏం చెబుతుందా, భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇది ఈరోజు మోదీ గ్యారంటీ అని మనం చేస్తా ఉన్నాం. అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యము, ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి ఈరోజు మోడీ గ్యారంటీ అనే సందర్భంగా మనం చేస్తాం. ఇవాళ కేవలం ఓట్ల కోసం తెలంగాణలో 6 గ్యారంటీలని, ఉచితాలని, 100 రోజులు అమలని ఏ రకంగా ఇవాళ మోసం చేసి, దగా చేసి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రితో ముడిపెట్టి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మాయ చేస్తూ ఉన్నదో, ఇవాళ 4,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఇవాళ ₹1,00,000 పేద మహిళలకు మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్తా ఉంటే ఈరోజు దెయ్యాలు వేదాలు వర్ణించకపోతుంది. అంటే దేశవ్యాప్తంగా పేద మహిళల పరిగణలు తీసుకుంటే 3 లక్షల కోట్లపై చిలుకు కేవలం మహిళలకు మరి